వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు. నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గం రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాలనలో అభివృద్ధి పదంలో వెళుతుందని నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయం వద్ద పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగా రమేష్ మాట్లాడుతూ, ఎంతో మంది దేశభక్తుల ప్రాణ త్యాగాలతో భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చాయని అన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఐక్యతతో మెలిగితే సమగ్ర సంక్షేమాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోర్తా ప్రమోద్ కుమార్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరస్వామి, ఏఎంసీ డైరెక్టర్ సతీష్, చెన్నాపరపు రాజా, హైదరా భాష, బీజేపీ ప్రధాన కార్యదర్శి గుంటూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భీమేశ్వరరావు, నిడమర్తి భాస్కర్ రావు, బలిజేపల్లి సూర్యనారాయణ, సురేష్ శర్మ, కనపర్తి అరుణ్ కుమార్, కాటం రాంబాబు, పార్వతి, లక్ష్మి, ఆదిశేషు, ఉల్లి నాగు, నారాయణ, వీరబాబు, నీలం రామారావు, సురేష్ శర్మ మరియు మూర్తి తదితరులు పాల్గొన్నారు. చేసినా కానీ ఇక్కడ చేయలేదని కామెంట్ చేస్తారు. ఇక్కడ చేసాను బయట చేయడానికి నాకు దేనికి ఉండదు. పెట్టండి అవును పని అందరూ వైడ్గా ఉన్నట్టు ఒక్కసారి అందరూ వచ్చి దగ్గర ఫోటో పట్టుకుంటుంది. అందరూ వైడ్గా ఉన్నట్టు సాలిడ్ ఏది లాగా అడగండి. ఫోటో ఉంటుంది అదే ఓకే. సెల్యూట్ సెల్యూట్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ నాయకులకి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ అందరికీ కూడా ఆ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి భూపతి ఆదిబాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన దేశ నాయకులు అందరికీ కూడా వాళ్ళ ప్రాణాలను అర్పించి మనం ఈరోజు సుఖ సంతోషాలతోటి మనం అందరం కూడా ఉన్నామంటే వారిని అందరూ కూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన బట్టి మన కాన్స్టిట్యూషన్
భారత రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి రోజు కూడా ఈ రోజు అవడం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వారు ఏదైతే మనకి ఆదేశించారో ఆ బాటలోనే మనందరూ కూడా నడవాలని, మన జాతి కీర్తిని ఇతర దేశాలకు కూడా వెల్లివిల్లలకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా చేపట్టాము. ఆయన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనం చూడడం, మన కళ్ళారా ప్రతి విషయాన్ని కూడా మనం అన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చించుకోలేం కాబట్టి మన అందరం కూడా కళ్ళతోట అవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. ఇటువంటప్పుడు మన జాతీయ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో కానీ అక్కడ కానీ వారి యొక్క కీర్తిని మరింత పెంపొందించి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియజేసి స్కూల్లో కూడా మంచి అవగాహన కల్పించి యువతని మన జాతికి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఉత్సాహపరిచే విధంగా మనం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.